హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము నిఫ్టీ ఎలా ట్రేడ్ చేస్తాము ఏంటి అనేది దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూడండి, నేను 5 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో నా ఇండికేటర్స్లో నేను మార్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఈ డీటెయిల్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. బేసిక్గా నేను న్యూస్ బేస్ మార్కెట్ని ఎప్పుడూ ఫాలో కాలేదు ఫ్రెండ్స్. ఎనీ న్యూస్ బేస్ మార్కెట్ని నేను ఫాలో కాలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎనీ స్టాక్స్ కానీ ఏం చెప్పినా కానీ న్యూస్ బేస్డ్ ఎప్పుడు నేను ఫాలో కాలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, కమింగ్ టు ద పాయింట్. బట్ ఫ్రెండ్స్, ఈ 5 మినిట్స్లో మనం ఏం చేస్తామంటే హై అండ్ లో మార్క్ గీసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కన్సాలిడేషన్ అయింది. దాని తర్వాత బిగ్ సూపర్ క్యాండిల్తో ఇది బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది. బ్రేక్ డౌన్ కానీ ఈ లైన్స్ ఫ్రెండ్స్ 2 లైన్స్ ఉంది కదా, ఈ 2 లైన్స్ని ఫస్ట్ లైన్ ఏమంటారంటే ట్రిగర్డ్ లైన్ అంటారు. సెకండ్ లైన్ ఏమంటారంటే వ్యాలిడేషన్ లైన్ ఆర్ కన్ఫర్మేషన్ లైన్. అంటే ఇది లైన్ క్రాస్ చేస్తే ఛాన్సెస్ ఈజ్ హై ఇట్ విల్ మూవ్ అప్ అనేది ఈ లైన్ బేస్ చేసుకొని మనము ఎంట్రీ అనేది ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఆ లైన్ బేస్ చేసుకొని ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. మీకు ఫర్దర్గా ఇంకా ఎలా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ అనేది తీసుకున్నది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ లైన్ దగ్గరే రీట్రేస్మెంట్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ మూవ్ అనేది వచ్చింది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ చూడండి మూమెంట్ అనేది స్లోగా పైకి అనేది మూమెంట్ ఇచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనం చూస్తే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అనేది 60 పాయింట్స్ అనేది ఈజీగా ఇచ్చింది ఫ్రెండ్స్. అసలు ఈజీగా ఇచ్చింది ఫ్రెండ్ 50 పాయింట్స్. మనం ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని ఈజీగా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఆప్షన్స్లో ఎలా ఎంట్రీ ఇచ్చుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఆప్షన్స్లో కానీ సేమ్ 5 మినిట్స్ హై అండ్ లో మార్క్ ఇస్తున్నాను. మీకు అప్పుడే చెప్పిన బిగ్ క్యాండిల్తో ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకునింది. దాని తర్వాత ఇక్కడ నుంచి చూడండి 193 నుండి ఆల్మోస్ట్ 236 వరకు ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ అయిపోయింది ఇక్కడ. బేసిక్గా ఈ లైన్ వచ్చి ఫస్ట్ టార్గెట్, ఈ లైన్ వచ్చి సెకండ్ టార్గెట్. చూడండి, ఫస్ట్ టార్గెట్ వచ్చిపోయింది. మళ్ళీ చూడండి స్టాప్ లాస్ అనేది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 192 దగ్గర ఎంట్రీ ఇచ్చుకున్నాను. 192 అంటే 177లో నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 177లో స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 15-16 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. దాని తర్వాత చూడండి మంచి ర్యాలీ ఇచ్చింది మనకి. ఇక్కడ 193 నుండి ఆల్మోస్ట్ చూస్తే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ చూస్తే సెకండ్ టార్గెట్ కానీ నియరెస్ట్ రీచ్ అయింది అనమాట. అప్పుడు 193 ప్లస్ ఇది ఆల్మోస్ట్ మనం చూస్తే ఒక 60 పాయింట్స్ 65 పాయింట్స్ అనేది ట్రైలింగ్ చేసుకుంటాయి అంటే ఇచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా అర్థమైంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే ఇక్కడ నేను ఇది ఒక కన్ఫర్మేషన్లో నేను ఎంట్రీ ఇచ్చుకుంటాను. ప్లస్ ఇక్కడ వచ్చి సేమ్ నేను కాల్ ఆప్షన్ పెడతాను, ఈవెన్ పుట్ ఆప్షన్ పెడతాను. పుట్ ఆప్షన్ చూస్తే ఇంకా ఆపోజిట్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఆపోజిట్. నేను బేసిక్గా ఇన్ ద మనీ కాల్ మాత్రమే నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ది మనీ అట్లనే తీసుకోను ఫ్రెండ్స్. ఇన్ ద మనీలోనే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇంకో కన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే నేను బేసిక్గా ఏం చేస్తానంటే వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తాను. వీక్లీ టైం ఫ్రేమ్ వెళ్ళి ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ వీక్ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ వీక్ ఎంట్రీ ఇచ్చుకోవాలనుకో, ఇది చూడండి నాకు వీక్లీ టైం ఫ్రేమ్లో లాస్ట్ వీక్ హై అండ్లో డ్రా చేసుకుంటాను. లాస్ట్ వీక్ హై అండ్లో చూద్దాం. ఇక్కడ లాస్ట్ వీక్ హై అండ్ రో 24074.05 ప్లస్ లో వచ్చి 22542.95. ఇది లాస్ట్ వీక్ హై అండ్లో మార్క్ చేసుకున్నాం, ఎందుకంటే మనం ఈ వీక్లో ఎంట్రీ ఇచ్చుకుంటాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఇక్కడ మాత్రమే ఇక్కడే చూడండి సపోర్ట్ తీసుకొని రివర్స్ అయింది, బౌన్స్ అయింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. చూద్దాం ఈ డైలీ టైం ఫ్రేమ్లో
డైలీ టైం ఫ్రేమ్లో ఏమైందంటే బేసిక్గా ఇది నేను 1 అవర్ ఆ డైలీ ఫ్రేమ్లో ఇది చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే మీకు ఫస్ట్ 13th ఏమైందంటే ఈ బ్లాంక్ డాష్ లైన్స్ అనేది క్రాస్ అయిన తర్వాత 23,700 టు ఆల్మోస్ట్ మనకు ఇక్కడ 200 పాయింట్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ 200 పాయింట్స్ ఇక్కడ చూస్తే అన్ని పాయింట్స్ ఏం రాలేదు, బికాస్ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ అనేది రేంజ్ బౌన్స్ ప్లస్ ఇక్కడ చూసామనుకో మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. దాని తర్వాత చూడండి మంచి మూవ్ ఇచ్చింది నిన్న మనకు. ఈరోజు చూసిన ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వరకు 65 ప్లస్ పాయింట్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇదిగా ఒక కన్ఫర్మేషన్ తీసుకొని నేను ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ రిటర్న్ బౌన్స్ అయింది, ఇంకా నెట్ బౌన్స్ అయింది ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ వరకు ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ వరకు మాత్రమే ఇచ్చింది ఫ్రెండ్స్. అర్థమైందా? ఇక్కడ వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా చేస్తానంటే తీసుకొని నెక్స్ట్ వీక్ వచ్చి నేను హై అండ్ లో అనేది మార్క్ ఇస్తాను ఫ్రెండ్స్. హై అండ్ లో మార్క్ ఇస్తాను ఫ్రెండ్స్. 24,400.95, లో వచ్చి 23,123. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది చూద్దాం. బేసిక్గా ఇది నెక్స్ట్ వీక్ దీన్ని బేస్ చేసుకొని నేను హై అట్లో అంటే దీన్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ ఇచ్చుకుంటే ఆల్మోస్ట్ చూడండి మీకు 65 పాయింట్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నిన్న చూడండి నిన్న ఏమైందంటే ఈ లైన్ దగ్గర ఈ 2 లైన్స్ దగ్గర చెప్పిన కదా ట్రిగర్ లైన్ అండ్ వ్యాలిడేషన్ లైన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్లో మళ్ళీ కింద పడిన తర్వాత హెవీ డౌన్ అయింది, చాలా డౌన్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత డౌన్ అయిందో, హెవీ డౌన్ అయింది. అట్లా బేస్ చేసుకొని నేను ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. బేసిక్గా న్యూస్ బేస్డ్ మార్కెట్ కన్నా ఇలా మనం ఒక సిస్టమ్ని ఫాలో అయితే చాలా మంచిగా ప్రాఫిట్స్ అనేది అర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా కాన్ఫిడెంట్గా చాలా మంచిగా మన ప్రాఫిట్ అనేది అర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ప్లీజ్ జాయిన్ కాండి. మీకు అప్డేట్స్ అనేది నేను టెలిగ్రామ్లో డైలీ మార్నింగ్ పోస్ట్ చేస్తాను. సేమ్ ఈ చార్ట్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ఇన్ కేస్ ట్రేడింగ్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎనీ స్టాక్స్ గురించి కావాలన్నా, లేకంటే ఎనీ ఇండెక్సెస్ గురించి కావాలన్నా, ఈవెన్ సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు సెన్సెక్స్ గురించి కానీ మీకు పోస్ట్ చేస్తాను. అట్లా ఇంకేదైనా స్టాక్స్ గురించి మీరు బ్రేక్అవుట్స్ కానీ ఏం చెక్ చేసినా కానీ నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేను ఈ ఇండికేటర్ యూస్ చేసి మీకు హై అండ్ లో మార్క్ అనేది గీయిస్తాను, మీకు షేర్ చేస్తాను కావాలంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.